ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। श्रीमद्भागवतं प्रथमस्कन्धं 15వ అధ్యాయం పాండవుల సమయోచిత ప్రస్థానము. టెక్స్ట్ నెంబర్ 34. యయా అర్హత్ భువః యయార్హద్భువో భారం తాం తనుం విజహవజః భారం తాం తనుం విజహవజః భారం తాం తనుం విజహవజః కంటకం కంటకేన ఇవ ద్వయం కంటకం కంటకేన వద్వయం కంటకం కంటకేనేవ ద్వయం చాపీసితుః సమం చాపీసితుః సమం చాపీసితుః సమం యయాహరద్భువో భారం తాం తనుం విజహవజః కంటకం కంటకేనేవ ద్వయం చాపీసితుః సమం యయాహరద్భువో భారం తాం తనుం విజహవజః కంటకం కంటకేనేవ ద్వయం చాపీసితుః సమం యయాహరద్భువో భారం తాం తనుం విజహవజః కంటకం కంటకేనేవ ద్వయం చాపీసితుః సమం హరద్భువో భారం
ప్రతిపదార్థం యయా దానిచే అరహత్ తొలగించెను భువః ధరిత్రి భారం భారమును తాం అట్టి తనుం దేహమును విజహో వదిలివేసెను అజహ జన్మరహితుడైనట్టి కంటకం ముళ్ళును కంటకేన ముళ్ళుచే ఇవ వలె ద్వయం రెండును చ కూడా అపి అయినప్పటికిని ఈసితు నియమించునట్టువానికి సమం సమానం. అనువాదము. అజుడైన శ్రీకృష్ణ భగవానుడు యదువంశీయులందరూ తమ దేహములను వీడునట్లుగా చేసి భూభారమును తగ్గించెను. నియామకుడైన వానికి రెండును ఏకమే అయినను ఆ కార్యము ముళ్ళును ముళ్ళుతో పెరికివేయుట భోలెను. దయచేసి పలకండి. అజుడైన శ్రీకృష్ణ భగవానుడు యదువంశీయులందరూ తమ దేహములను వీడునట్లుగా చేసి భూభారమును తగ్గించెను. నియామకుడైన వానికి రెండును ఏకమే అయినను ఆ కార్యము ముళ్ళును ముళ్ళుతో పెరికివేయుటను బోలెను. భాష్యము. సురాపానమదములో యాదవులు మరణించిరనడి విషయము నైమిషారణ్యమునందు సూతగోస్వామి ద్వారా శ్రీమద్భాగవతమును శ్రవణము చేయుచున్న సౌనకాది ఋషులకు రుచింపలేదని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర వాళ్ళు పలికియుండిరి. అట్టి మనోక్షోభ నుండి వారికి ఉపశమను కలిగింపగోరి భూభారమును తొలగించుటకు శ్రీకృష్ణ భగవానుడే యాదవులందరూ దేహత్యాగము చేయునట్లుగా కావించియుండెడని సూతగోస్వామి పలికెను. భూభారమును తొలగించుటలో కార్యనిర్వాహక దేవతలకు తోడ్పడుటచే శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని నిత్య సహచరులు ధరిత్రిపై అవతరించిరి. యదువంశమున అవతరించి తన మహత్ కార్యమున సేవ నొసరించుటకే ఆ దేవదేవుడు కొందరు అంతరంగిక దేవతలను ఆహ్వానించి ఉండెను. తత్కారణమున కార్యము ముగిసినంతనే శ్రీకృష్ణ భగవానుని సంకల్పమున ఆ దేవతలందరూ సురాపానమదము వలన ఒకరితోనొకరు తొలగించి భౌతిక దేహములను త్యజించిరి. దేవతలు సోమరసమును పానము చేయుటకు అలవాటు పడియుందుకు కనుక సురాపానము చేయుట మరియు మత్తుకు లోనగుట వారికి తెలియని విషయము కాదు. మత్తు పదార్థ సేవనము వలన వారు కొన్ని మార్లు కష్టములకు సైతము గురి అయి ఉండిరి. ఒకమారు కుబేర తనయులు మత్తుకు లోనై నారదుని కోపమునకు గురి అయినను శ్రీకృష్ణ భగవానుని కరుణచే తదనంతరము తమ నిజరూపములను పొందగలిగిరి. ఈ వృత్తాంతము మనకు దశమ స్కందమునందు గోచరించగలదు. వాస్తవమునకు దేవదానవులిరువురును భగవానునికి సమానునైనట్టి వారే. కానీ వారిలో దేవతలు భగవానుడి ఎడ నమ్రతను కలిగి ఉండగా దానవులు అట్టి స్వభావమును కలిగి ఉండరు. కనుకనే ముళ్ళును ముళ్ళుతో తీసివేయుట ఎనడి ఉపమానమును ఇచ్చట చక్కగా అమరినది. పాదమునందు గుచ్చుకొనుచు బాధను కలిగించు ఒక ముళ్ళు నిక్కముగా భగవానునికి కలత కలిగించునట్టిదే. కానీ కలతను కలిగించు వారులను తొలగించునట్టి వేరొక ముళ్ళు భగవానునికి సేవ గూర్చినట్టిది. ప్రతి జీవియు శ్రీకృష్ణ భగవానుని అంశయే అయినను ఆ దేవదేవుని కాలి ముళ్ళుగా తయారగువాడు అసురుడని పిలవబడగా అతని స్వచ్ఛంద సేవకుడు దేవతగా పిలువబడును.
భౌతిక జగత్తులో ఈ దేవదానవుల నడుమ పోటీ సదా జరుగుచూనే ఉన్నను. దేవతలు ఎల్లవేళలా దానవుల నుండి కాపాడబడుచుందురు. అనగా దేవదానవులిరువురును శ్రీకృష్ణ భగవానుని ఆధీనమున నిలిచినట్టి వారే. ఆ ఇరు తెగల జీవులతోనే ప్రపంచము మంతయు నిండియుండును. సదా దేవతలను రక్షించి దానవులను నశింపజేయుటయే భగవానుని ముఖ్య కార్యము. ప్రపంచమున అటువంటి అవసరము కలిగి ఇరువురికి శ్రేయస్సు కలిగించవలసి వచ్చినప్పుడు భగవానుడు ఆ విధముగా వనర్చును. భాష్యము సమాప్తము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ శ్లోకములో సూత గోస్వాముల వారి నుంచి శ్రీమద్ భాగవతం వింటున్న ఋషులు శ్రీకృష్ణ భగవానుడు ఏ విధముగా యదుకులమును అంతమొందించి యదువంశీయులందరూ తమ దేహములను వీడునట్లుగా చేసి భూభారమును తగ్గించారు అన్న విషయాన్ని సూత గోస్వాముల వారు వివరించుతున్నప్పుడు అక్కడ ఉన్న ఋషులకందరికీ అది వినడానికి ఎగుటుగా అనిపించింది. భగవంతుడు యదుకులములో జన్మించారు. భగవంతుని లీలలని అమోఘం. భగవంతునితో పాటి యదుకులంలో జన్మించిన వాళ్ళలో భగవంతుని యొక్క శుద్ధ భక్తులు కూడా ఉన్నారు. భగవంతుడు ఎప్పుడు అవతరించినా కూడా అటువంటి శుద్ధ భక్తులు భగవంతునితో పాటు అవతరిస్తారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి విషయం విన్నప్పుడు భగవంతుడు ఈ యదువంశీయులందరూ అవతరించాలి అన్న యొక్క ఉద్దేశముతోటి ఆయన వాళ్ళ యొక్క దేహములను వీడునట్లుగా ఏర్పాటు చేశారు. అది విన్న తర్వాత వాళ్ళకి ప్రశ్న వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది అనేసి. సో అది వాళ్ళకి రుచింపలేదు కూడా. ఎందుకంటే భగవంతుడు భగవద్గీతలో చెప్తారు, ఆయన ఈ ప్రపంచంకి రావడానికి కారణం ఏమంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. పరిత్రాణాయ సాధూనాం అంటే సాధువులను రక్షించుట కొరకు, వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతాం అంటే ఎవరైతే వినాశకాలు చేసేవాళ్ళు దుష్టులు, వాళ్ళని వినాశాయ చ దుష్కృతాం, వాళ్ళని నశింపచేయటం కోసం, ఈ రెండు కార్యాల కోసం, మరియు ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు అవతరిస్తారు. అంతేకాకుండా ఆయన తన శుద్ధ భక్తులను కూడా ఈ ధర్మ సంస్థాపన చేయటం కోసము ఈ ప్రపంచానికి పంపిస్తారన్నమాట. సో ఇప్పుడు భగవంతుడు మరియు ఆయన శుద్ధ భక్తులు నిత్య అనుచరులు ఉన్నటువంటి యదువంశము అంతమొందుతుంది అన్నది విని వాళ్ళకి అంత రుచి కలగలేదు, దిగ్భ్రాంతికి లోనయ్యారు.
అట్టి మనోక్షోభ నుండి వారికి ఉపశమనమును కలింపగోరి భూభారమును తొలగించుటకు శ్రీకృష్ణ భగవానుడే ఈ ఏర్పాట్లు చేశారు అని శూతగోస్వామి వర్ణిస్తారనమాట. వాళ్ళు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆశ్చర్యచకితులైనప్పుడు శూతగోస్వామి చెప్తారు, ఇదంతా భగవంతుని ఉపాయమే, ఇదంతా భగవంతుని ఇచ్ఛ ప్రకారమే జరుగుతుంది అనేసి. మరి భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయనే అవతరించాడు. ఆయన అవతరించినప్పుడు యదుకులములో ఆయన యొక్క నిత్య అనుచరులు శుద్ధ భక్తులైనటి వాళ్ళని కూడా అవతరించమని చెప్పి ఆయన లీలనెల్లా ఆయన ఉద్భవం చేశారు. అలా చేసిన తరువాత మళ్ళీ ఇప్పుడు ఆయనే అంతమొందిస్తున్నారు. భగవంతుడు అవతరించడం కోసం ఈ యదువంశములో భగవంతుని యొక్క నిత్య అనుచరులైన శుద్ధ భక్తులు మరియు కొంతమంది దేవతలను కూడా అవతరించమని ఆయన సందేశాన్ని ఇచ్చారు. కృష్ణుడు అవతరించక ముందు కంసుడి యొక్క దురాచారాలను తట్టుకోలేక భూమాత ప్రార్థన చేసింది. అంతేకాకుండా సకల దేవతలందరూ కూడా ప్రార్థనలు చేశారు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి. అప్పుడు బ్రహ్మ భగవంతుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా కష్టాలు ఉన్నాయని వేనుకున్నప్పుడు అప్పుడు కృష్ణుడు బ్రహ్మ యొక్క హృదయం నుండి ఆయనకి సందేశాన్ని ఇస్తారు. ఏమని సందేశాన్ని ఇస్తారు? నేను త్వరలో జన్మిస్తాను, జన్మించి ధర్మ సంస్థాపన చేస్తాను. నేను అలా జన్మించినప్పుడు నా యొక్క నిత్య అనుచరులు కూడా జన్మిస్తారు. వాళ్ళతో పాటు కొంతమంది దేవతలు కూడా జన్మించాలి, వాళ్ళు జన్మించే ఏర్పాట్లు చేయమని చెప్పారన్నమాట. సో యదుకులంలో ఉన్న వాళ్ళు భగవంతుడి నిత్య అనుచరులు మరియు దేవతలు. ఈ విషయం విన్న తరువాత మనం ఈ అనువాదము చదివితే, ఇంతకుముందు శ్లోకం అనువాదం కూడా చదివితే, ఇంత గొప్ప వంశీయులైనటువంటి వారు యదువంశముల్లో జన్మించిన తరువాత వాళ్ళల్లో వాళ్ళే కొట్లాడుకొని యదుకులం అంతమొందించే విధంగా ఎందుకు జరిగినది అనే ప్రశ్న మనకి వస్తుందన్నమాట. యదుకులము ఎంత గొప్పదంటే సమస్త భూమండలంలో ఎవ్వరూ యదుకులంకి ఎదురు చెప్పి పోటీగా నిలిచే ఇంకొక రాజ్యం లేదు, ఇంకొక రాజు లేదు, ఇంకొక కులం లేదు అనమాట. ఎందుకంటే కృష్ణుని కులం. సో అంత బలవంతులుగా అయినటువంటి క్షత్రియులు ఆ పవర్, ఆ శక్తితో పాటి కొంచెం ఈగో కూడా వస్తుందన్నమాట. శక్తితో పాటి నేను ఇది నన్ను ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు లేరు అన్న ఇది కూడా వస్తుందన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, ఇది దానవ స్వభావం. దేవతలు ఉన్నారు యదుకులంలో. దేవతలుగా ఉన్నప్పుడు ఆ దేవతలు కూడా తమకి వచ్చిన శక్తి, హోదా అన్నీ కూడా భగవంతుడిచ్చాడు అని ఎప్పుడైతే మరచిపోయి ఇది నాది అన్న ఇదితోటి వాళ్ళకి ఎప్పుడైతే ఈ ఈగో డెవలప్ అవుతుందో, అహంకారం డెవలప్ అవుతుందో, ఆ అహంకారము వలన వాళ్ళు కూడా దానవుడిలాగా బిహేవ్ చేస్తారు. సో ఈ యదుకులంకి ఎదురుగా నిలిచే ఒక రాజ్యము, కులము, రాజు ఎవరు లేరన్నమాట సమస్త భూమండలంలో. సో భగవంతుడు వచ్చిన కార్యం అప్పటికి ఆల్రెడీ జరిగింది. ఆయన ధర్మ సంస్థాపన చేశారు, యుధిష్ఠిరుని రాజుగా ప్రతిష్టాపన చేశారు, పైగా ఆయన లీలలన్నీ కూడా చేశారు. సో ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆయన లీలలని సమాప్తం చేయాలనుకొని నిర్ణయించుకున్నారు. ఆ లీలను సమాప్తం చేసే ముందు ఈ యదుకులంలో ఉన్న వారందరినీ కూడా ఈ భూభారము తగ్గించి యదుకులంలో ఉన్న వారందరినీ కూడా ఇక్కడి నుంచి అంతమొందించాలని ఆయన యొక్క ప్లాన్ చేశారన్నమాట. ఎలాగా?
వాళ్ళకి ఎవరు సాట్లాడారు. సో వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకొని అంతమొందేలాగా చేశారన్నమాట. మనం ఇప్పుడు వివరించుకున్నాం అందులో దేవతలు కూడా ఉన్నారనేసి. దేవతలు స్వర్గలోకంలో ఉన్నా కూడా మద్యపానం సేవించడం, స్త్రీ సాంగత్యంలో ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా సహజం. సో ఇక్కడ ఈ భాష్యంలో ప్రభుపాదుల వారు చాలా చక్కగా వివరించారు. దేవతలకి మద్యపానము వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది కొత్తదేమీ కాదు, అది చాలా సాధారణం. ఇలాంటి కార్యము వలన దేవతలైనటువంటి వారు కూడా ఎదుకులంలో ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకొని కులం అంతా పొందిపోయింది. మరి ఇంకా సాధారణమైనటి వాళ్ళు మద్యపానం సేవిస్తే ఏమవుతుందో మనం ఊహించవచ్చు. అంత గొప్ప ప్రజ్ఞ కలిగి ఉన్నా కూడా వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకోవడం స్టార్ట్ చేశారన్నమాట. అలాంటిది నార్మల్ సాధారణమైన వాడు మద్యపానం సేవించడం ఇలాంటివన్నీ చేయడం వలన ఇంకేం జరుగుతుందో మనము ఊహించవచ్చు. సో మనకి ప్రభుపాదుల వారిచ్చిన నియమాలు, ఇంటాక్సికేషన్, మీట్ ఈటింగ్, ఇల్లిసిట్ సెక్స్, గ్యాంబ్లింగ్, ఇవన్నీ ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించాలి అనేది చాలా మనల్ని శుద్ధి చేస్తుందన్నమాట. స్వర్గలోకములో దేవతలు కూడా పాటించని నియమాలు మనల్ని పాటించమని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. ఇదే శుద్ధ భక్తుని యొక్క సాంగత్యం వలన మనకి లభించే సదవకాశం. దానిని మనము బాగా వినియోగించుకోవటం వలన మనల్ని మనము శుద్ధి చేసుకొని భగవంతుని ధామంకు చేయగల అవకాశము మనకు ఉందన్నమాట. సో దీనికి కారణం ఏమంటే యదువంశీకులు ఈ విధంగా తమలో తాము పోట్లాడుకొని దేహమును వదలడానికి కారణం ఏమిటంటే యదువంశములో సాంబా అని ఒకరు ఉన్నారన్నమాట. ఆయన మిగిలిన వాళ్ళందరితో కలిసి పిండర్క అన్న ఒక ప్రదేశమునకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఋషులు ఉంటారన్నమాట. సాధారణముగా గొప్ప గొప్ప కుటుంబంకి చెందిన వాళ్ళు, రాజవంశీయులందరూ చాలా హాస్యపదంగా ఉంటారన్నమాట. వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియదు, అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఎక్కడ వెళ్ళినా అందరూ కూడా గౌరవిస్తారు, పైగా క్షత్రియులు, ఇది లేదు అన్న పదం ఉండదు వాళ్ళ డిక్షనరీలో. సో అటువంటి హోదా పరపతి ఉండి ఎప్పుడు కూడా సరదాగా ఉంటారన్నమాట. వీళ్ళు ఈ పిండర్కకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఋషులతో కూడా అలాగే సరదాగా వాళ్ళని ఆట పట్టిద్దామనేసి ఈ సాంబా ఇక్కడ ఆడవాళ్ళకి గర్భం ఉన్నప్పుడు ఏ విధంగా కడుపు ముందుకు వస్తుందో ఆ విధంగా డ్రెస్ చేసుకునేసి, ఆడవారిలాగా డ్రెస్ చేసుకునేసి ఆ ఋషుల దగ్గరికి వెళ్ళేసి మిగిలిన వాళ్ళందరూ అడుగుతారనమాట, మీరు త్రికాలగ్నులు, మీకు పూర్వము ఇప్పుడేం జరుగుతుందో మరియు వర్తమానము కూడా మీకు తెలుసు, మీరు ఈమెను చూసి ఆమె గర్భములో ఉన్న వాళ్ళు మగ శిశువ ఆడ శిశువ చెప్పండి అని ప్రశ్నిస్తారన్నమాట. ఆ సేజెస్, ఆ ఋషులు నిజంగానే త్రికాలగ్నులు. సో వాళ్ళకి అప్పుడే తెలిసిపోతుందన్నమాట, వాళ్ళు ఏదో పెద్ద యజ్ఞము చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు అడుగుతున్నది నిజమా కాదా అని. అటువంటి గొప్ప ఋషువులతో ఇలా సరదా చేస్తున్నందుకు వాళ్ళు దానిని ఒక ఇన్సల్ట్గా తీసుకునేసి వీళ్ళని శపిస్తారన్నమాట. ఈ గర్భములోంచి ఒక ఐరన్ రాడ్ లాంటి శిశువు జన్మిస్తుంది అని మీకు మొత్తం యదుకులము నాశనం అయిపోతుంది అనేసి. ఈ శాపము వల్ల కూడా యదుకులము ఈ విధంగా నాశనమైంది అనేసి చెబుతారన్నమాట. సో ఇక్కడ యదుకులంలో ఉన్న వాళ్ళందరినీ మద్యపానము సేవించడం కోసం ఏర్పాటు చేశారు. వాళ్ళలో వాళ్ళు
మద్యపానం చేసిన తరువాత ఒకరినొకరు పోట్లాడుకుంటారు. అలా పోట్లాడుకొని ఒకరొకరు చంపుకుంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే గౌరవం, ఒకరికొకరు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు పోట్లాడుకునేటప్పుడు. మద్యపానంలో అహంకారంతో వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియదు. ప్లస్ సాంబ అక్కడికి వెళ్ళినప్పుడు ఋషువులకి ఇవ్వాల్సిన గౌరవము ఇవ్వలేదు. గౌరవం ఇవ్వలేదు కాబట్టి ఋషి శపించారు. ఆ శాపం వలన వీరు ఇలా మద్యపానం సేవించి ఇలా పోట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనము అందరికీ కూడా తగిన గౌరవము ఇవ్వాలి. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే ఇతరులు ప్రభుపాదుల వారి గురించి తెలుసుకోవాలంటే ఆయన శిష్యులను గురించి తెలుసుకుంటారు అనేసి. ఆయన శిష్యులు ఎంత చక్కగా నడవడిక చేస్తారో దాన్ని చూసి ప్రభుపాదుల వారి గురించి తెలుసుకుంటారు అనేసి. సో శ్రీల ప్రభుపాదుల వారు ప్రతి ఒక్క విషయము కూడా చాలా స్పష్టముగా మనకి వివరించి చెప్పారు. ఏ విధముగా మన నడవడిక ఉండాలి అనేసి. సో చైతన్య మహాప్రభువుల వారు కూడా చెప్పారు, మనం అందరికీ కూడా తగిన గౌరవము ఇవ్వాలి, బట్ కానీ మనము గౌరవము ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేసి. సో ఇక్కడ గౌరవం ఇవ్వలేదు కాబట్టి ఋషులకు కోపం వచ్చి శపించారన్నమాట. ఇది సాధారణమైన పని స్వర్గలోకంలో కూడా. మనం భాగవతంలో చాలాసార్లు కూడా రకరకాల విధంగా వివిధ క్యాంటోస్లో వివిధ స్కంధాలలో మనం విన్నాము. ఒకసారి ఇంద్రుడు స్వర్గలోకంలో, ఇంద్రునికి ఐరావతం ఉంది. ఐరావతం అయిన పోతున్నప్పుడు దుర్వాసముని వస్తారన్నమాట. దుర్వాసముని ఇంద్రుణ్ణి చూసి ఆయన దగ్గర ఉన్న ప్రసాదమాలను తీసి ఇంద్రునికి ఇస్తాడనమాట. దుర్వాసముని గురువు లాంటి వారు కరుణతో ఇస్తారనమాట. ఇంద్రుడు తన యొక్క హోదా, పరపతి అన్నిటిని చూసి అహంకారముతో ఆ ఫ్లవర్ గార్లాండ్ తీసుకొని ఐరావతంకి వేస్తాడనమాట. ఐరావతం ఏనుగు. ఐరావతం దాన్ని తీసుకునేసి కింద వేసి కాలుతోటి నలిపేస్తుంది. మనం భాగవతంలో కూడా విన్నాము, భగవంతునికి అర్పించిన మాల, పుష్పమాల భగవంతునితో సమానం. అటువంటి దానిని మనము గౌరవంగా స్వీకరించాలి. కానీ ఇక్కడేం జరిగింది, ఐరావతము కింద వేసి ట్రాంపుల్ చేసింది. దాని వలన దుర్వాసమునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏ అహంకారముతో, నువ్వు స్వర్గాధిపతివైన అహంకారముతో నీవు ఈ విధముగా నేను ఇచ్చిన పుష్పమాలను కింద వేసి ఐరావతంతో దాన్ని నలిపేలా చేశావో ఆ అహంకారము నీకు ఉండదు, ఈ స్వర్గ లోకాన్ని నువ్వు కోల్పోతావు అని శపిస్తారు. ఇందువలననే తరువాత ఇంద్రుడు దేవతలకి దానవులకి యుద్ధం జరిగినప్పుడు ఆయన కోల్పోతారన్నమాట. సో ఇలాగా తగిన గౌరవం ఇవ్వకపోవడం వలన ఎవరైనా సరే ఇబ్బందులకు లోనవుతారు. సో మన స్క్రిప్చర్స్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరికి మనము తగినంత గౌరవము ఇవ్వాలి. సో ఇక్కడ యదుకులంలో ఉన్న యదువంశీయులందరూ కూడా ఒకరినొకరికి తగినంత గౌరవము వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకున్నారు. ఎందుకంటే మద్యపానము సేవించడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. మనం కూడా చూస్తుంటాం, ఒక్కోసారి మద్యపానం సేవించిన వాళ్ళు వచ్చి నేను రాష్ట్రపతిని అని చెప్తారన్నమాట. నేను చెప్పింది నువ్వు చెయ్యి. సో ఆయన రాష్ట్రపతి కాదు, ఆయనకంత అర్హతనూ లేదు. అలా ఆ రాత్రికి మాత్రమే మాట్లాడతారు. నెక్స్ట్ రోజు మళ్ళీ ఆయన కార్యం ఆయన చేసుకుంటూ పోతారు అనమాట.
సో ఇదంతా మద్యపానము వలన అహంకారముతో మాట్లాడే మాటలు. సో అటువంటి మాటలకి ఏమీ అర్థము ఉండదు, దానివల్ల ఏమి ఉపయోగము కూడా ఉండదన్నమాట. సో అహంకారము వస్తుంది, మళ్ళీ అహంకారము కూడా పోతుంది. సో అటువంటి వలన ఏమి ప్రయోజనము లేదు. సో ఇటువంటి అలవాటు వలన, మద్యపానం సేవించటం వలన, ఒకరినొకరు గౌరవించకపోవటం వలన వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకొని యదువంశీయులందరూ కూడా అంతమొందుతారన్నమాట. దీనిని ఇక్కడ ప్రభుపాదుల వారు అనువాదంలో రాస్తున్నారు. ఒక ముళ్ళుని ముళ్ళుతో ఎలా పెరికివేస్తామో, మనం పల్లెల్లో ఎప్పుడైనా పొలాల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక్కోసారి అక్కడున్న ముళ్ళులు పాదాలకు గుచ్చుకుంటాయన్నమాట. అలా ముళ్ళు గుచ్చుకున్నప్పుడు సాధారణంగా పిన్ను ఉంటే పిన్నుతో తీస్తారు, బట్ పిన్ను లేనప్పుడు ఇంకొక ముళ్ళుని తీసుకునేసి అక్కడున్న చర్మాన్ని తీసేసి ఆ ముళ్ళుని పెరికి వేస్తారన్నమాట. సో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్న ఒక సామెత ఉందన్నమాట. అలాగే ముళ్ళు అంటే ముళ్ళు గుచ్చుకొని ఒకరికి నొప్పి కలిగిస్తుందన్నమాట, అది బాధ. ఎలాగైతే ముళ్ళు పాదానికి గుచ్చుకొని బాధను కలిగిస్తుందో, అలాగే దానవులైనటువంటి వారు ఈ ప్రపంచములో వాళ్ళ యొక్క కార్యాల వలన భగవంతునికి ఇబ్బందిని కలిగిస్తారు. వాళ్ళ యొక్క కార్యాల వలన భక్తులైనటువంటి వారికి ఆటంకాలు కలిగిస్తారు. సో ఇలా జరుగుతున్నప్పుడు భగవంతుడు అవతరించి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా దేవతలను ఆయనతో పాటు యదుకులంలో అవతరించమని చెప్పి ఆ దేవతల సహాయముతో వాళ్ళని అంతమొందించారు. సో దీనిని ముళ్ళుని ముళ్ళుతో తీయడం అని చెబుతారన్నమాట. సో భగవంతుడు ఏ కార్యము చేసినా కూడా అది అద్భుత కార్యముగా ఉంటుంది. ఒక కార్యము వలన చాలా చాలా గమ్యాలను ఆయన ఆచరిస్తారు. సో ఇక్కడ ఈ విధముగా ఆయన యదువంశీయులందరినీ తమ దేహములను వీడి తమ తమ స్థానాలకు వెళ్ళే విధముగా ఏర్పాటు చేశారన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తించవలసినది ఏంటంటే, శ్రీల ప్రభుపాదుల వారు చెబుతారు, భగవంతుడు దానవులని అంతమొందించడానికి దేవతలను అవతరించమని చెప్పినా కూడా, ఆ తరువాత దేవతలను కూడా ఆయన అంతమొందడానికి, వాళ్ళ దేహాలను త్యజించడానికి ఏర్పాటు చేసిన భగవంతుడు దేవతలకి దానవులకి ఇరువురికి కూడా సమానంగా ఆయన వ్యవహరిస్తారు అనేసి. మనము శ్రీమద్ భాగవతం విన్నప్పుడు చాలా చోట్ల ఎప్పుడైతే దేవతలు ఆటంకాలను అనుభవిస్తుంటారో అప్పుడు భగవంతునికి ప్రార్థిస్తారన్నమాట. అప్పుడు భగవంతుడు అవతరించి దేవతలకు మాత్రమే సహాయము చేస్తాడు అని మనం విన్నాం, దానవులని అంతమొందిస్తారు అని మనం విన్నాం కదా. ఇలా మరి మనం విన్నప్పుడు భగవంతుడు దేవతలకు దానవులకు ఇరువురికి సమానమే అన్న యొక్క వాక్యము మనం ఎలా చెప్పగలం? ఉదాహరణకు భగవంతుడు నరసింహుని రూపంలో వచ్చి, నరసింహునిగా వచ్చి హిరణ్యకశిపుని అంతమొందించారు కదా. సో ఆయన అవతరించి హిరణ్యకశిపును చంపిన తరువాత దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు భగవంతునిపై. హిరణ్యకశిపు యొక్క శక్తి ఎంతటంటే స్వర్గలోకంలో స్వర్గాధిపతితో పాటు 3,000,000 దేవతలు కూడా ఆయన వల్ల ప్రకింపబడుతుండే వాళ్ళన్నమాట. ఆయనంటే అంత భయం, అంతటి రాక్షసత్వపు స్వభావము కలిగి మరియు అంతటి శక్తి కూడా కలిగి ఉండేవాడు. నరసింహుడు అవతరించిన తరువాత
హిరణ్యకశిపుని అంతమొందించిన తరువాత ఈ దేవతలు తిరిగి వాళ్ళ యొక్క శక్తి వాళ్ళకి రీకూప్ అయినటువంటి పరిస్థితి ఏర్పడిందన్నమాట. అంతేకాదు సముద్ర మంథనం జరుగుతున్నప్పుడు అంతకుముందు దేవతలు దానవులు ఇరువురు కూడా యుద్ధము చేశారు చాలా మార్లు. ఒకసారి దేవతలు గెలుస్తారు, ఒకసారి దానవులు గెలుస్తారు అన్నమాట. ఈ దేవతలు దానవులు ఆ విధంగా యుద్ధం చేస్తున్నప్పుడు ఒకసారి దేవతలు చాలా మంచి స్థితిలో లేనప్పుడు భగవంతుని ప్రార్థించి హెల్ప్ చేయమని వేడుకున్నప్పుడు అప్పుడు బలి మహారాజు ఉంటారన్నమాట. ఆయన చాలా చాలా శక్తిమంతుడు. ఇటువంటి సమయంలో దానవులతో పాటు వెళ్ళి యుద్ధము చేయడం మంచిది కాదు, వాళ్ళతో పాటు రాజీ అవ్వండి అని చెప్తారన్నమాట. సో ఇటువంటి సలహాలన్నీ భగవంతుడు దేవతలకి ఇస్తారు. అంతేకాకుండా మోహినీమూర్తి రూపంలో వచ్చి సముద్ర మంథనం జరిగిన తరువాత అమృతాన్ని తీసుకునేసి వాళ్ళని ట్రిక్ చేసి దేవతలకు ఇచ్చారు. సో ఇటువంటి వాటినన్నిటినీ భగవంతుడు చేశారన్నమాట. ఇవన్నీ మనం విన్నప్పుడు భగవంతుడికి ఎలా దేవతలు మరియు దానవులు సమానం అన్న ఒక ప్రశ్న మనకి వస్తుంది కదా. దానికి ఉత్తరం ఏమిటి? దేవతలు దానవులకి వ్యత్యాసం ఏమిటి? దేవతలు అంటే వాళ్ళు భగవంతుని ఒక శరణు వేడుతారన్నమాట. భగవంతునికి సేవకులుగా వాళ్ళు ఒప్పుకుంటారు, భగవంతునికి సేవ చేస్తారు. బట్ దానవులు వాళ్ళకి తెలుసు ప్రకృతిని వాళ్ళు పూర్తిగా తమ యొక్క నియమములో ఉంచుకోలేరు అనేసి, కానీ భగవంతునికి వాళ్ళు భగవంతుని శరణు వేడరు. మొబైల్ని కొంచెం సైలెంట్ మోడ్లో పెడతారా? సో దేవతలు భగవంతునికి సేవకునిలా అంగీకరించి భగవంతుని సేవ చేస్తారన్నమాట. బట్ కానీ దానవులు భగవంతుని యొక్క సేవకునిలా అంగీకరింపరు, భగవంతునికి సేవ చేయడానికి పూనుకొనరన్నమాట. ఇదే దేవతలకు మరియు దానవులకు ఉన్న వ్యత్యాసం. ఇప్పుడు దేవతలు భగవంతునికి శరణు వేడుతారన్నమాట. ఈ ఉదాహరణకే తీసుకున్నప్పుడు కంసుని యొక్క అరాచకాలు జరుగుతున్నప్పుడు దేవతలు బ్రహ్మను శరణు వేడారు, బ్రహ్మ భగవంతుని శరణు వేడారు అన్నమాట. సో ఈ యొక్క గుణము సద్గుణము, ఈ యొక్క గుణము వలనే వాళ్ళు దేవతలుగా ఉన్నారన్నమాట. ఎందుకంటే భగవంతుడు దేవాది దేవునిగా స్వీకరించి ఆయనకి శరణు వేడి ఆయనకు సేవకులుగా అంగీకరించి ఆయన నుంచి సహాయం కోరుతున్నారు అన్నమాట. అదే దానవులు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క శరణు వేడరు, భగవంతునికి ఎప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకముగానే కార్యాలు చేయబూనుతారన్నమాట. అందుకోసమే దానవులకు భగవంతుడు దేవతలతో పోల్చుకున్నప్పుడు దానవులకు అంతటి సహకారమును చూపరు. ఎలాగైతే ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లవాళ్ళు ఉంటారు, ఒక పిల్లవాడు ఎప్పుడు చాలా అల్లరి చేసి ఇబ్బంది పెడుతుంటారనమాట కుటుంబాన్ని, ఇంకొక పిల్లవారు తండ్రి చెప్పిందంతా అంగీకరించి చాలా శ్రద్ధతో పాటిస్తూ ఉంటారన్నమాట. అలా ఉన్నప్పుడు తండ్రి ఎటువంటి పుత్రునికి ప్రోత్సహిస్తారు?
ఎవరైతే వింటారో, ఎవరైతే ఆయనకి సహకరిస్తారో అటువంటి పుత్రునికి కదా. ఇంకొక పుత్రునికి సహకరిస్తే ఏం చేస్తారు? కుటుంబాన్నంతా నాశనం చేస్తారు. అలాగే భగవంతుడు కూడా ఆయనకి ఎవరైతే శరణు వేడుతారో, ఆయన ఇచ్చిన సలహాలని పాటించడానికి ఎవరైతే రెడీగా ఉంటారో అటువంటి వారికి భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన యొక్క అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా తయారై ఉంటారన్నమాట. సో ఇక్కడ దేవతలు ఎప్పుడు కూడా భగవంతుని శరణు వేడుతారు. అందుకే భగవంతుడు దేవతలను ఆటంకాల నుంచి రక్షిస్తారు. దానవులు భగవంతుని శరణు వేడరు, అందుకే ఆయన వాళ్ళని శిక్షిస్తారు. తల్లి కూడా ఒకసారి తన యొక్క పుత్రులను శిక్షిస్తుందన్నమాట. ఎందుకు శిక్షిస్తుంది? చెప్పిన మాట విననప్పుడు. అలా శిక్షించడం వలన అప్పటికి వాళ్ళకి చాలా నొప్పి కలిగి బాధకు లోనవుతారు. బట్ కానీ ఆ శిక్షించడం కూడా తల్లి యొక్క దయ పుత్రుల పైన. ఎందుకంటే అలా శిక్షించడం వలననే పుత్రుడు తన తప్పును తెలుసుకొని దాన్ని సరి చేసుకుంటారన్నమాట. అలాగే ఇక్కడ భగవంతుడు దానవ స్వభావము కలిగి ఉన్న వారిని శిక్షిస్తారన్నమాట. అలా శిక్షించడం కూడా భగవంతుని యొక్క దయ. దాని వలన దానవులు కూడా పరివర్తన చెందుతారు. సో భగవంతుడు దేవతలను రక్షించడము మరియు దానవులను శిక్షించడము, ఈ రెండు రకాలు మనము విన్నప్పుడు భగవంతుడు వ్యత్యాసం చూపిస్తున్నాడు అని మనకు అనిపించినా కూడా యాక్చువల్లీ భగవంతుడు వ్యత్యాసము చూపించడం లేదు. భగవంతునికి ఇరువురు కూడా సమానమే. ఇరువురిని కూడా సమానంగానే ఆయన స్వీకరించి ఆయన యొక్క కార్యాలను జరుపుతూ ఉన్నారన్నమాట. భగవంతుని యొక్క కృప అనేది ఎప్పుడు కూడా సమానంగానే ఉంటుందన్నమాట. ఎలాగైతే వర్షం వచ్చినప్పుడు వర్షము సముద్రంలో కూడా కురుస్తుంది, నేలపైన కురుస్తుంది, మట్టి నేలపైన కురుస్తుంది, మరియు కొండలపైన కూడా కురుస్తుంది, పొలాలపైన కూడా కురుస్తుంది. సో ఎక్కడ నీరు అవసరమై ఉంటుందో అక్కడ కురుస్తుంది, ఎక్కడ నీరు అవసరం లేదో అక్కడ కూడా కురుస్తుంది అన్నమాట. కొన్ని చోట్ల వర్షపు నీరు కురిచినప్పుడు ఆ వర్షపు నీరుని ఇమ్మీడియట్లీ అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నమాట. ఇంకిపోతుంది నీరు, సముద్రం నీరు మట్టిలో వచ్చినప్పుడు. బట్ అదే సముద్రం నీరు, అదే వర్షపు నీరు సముద్రంలో పడినప్పుడు కూడా సముద్రములో కలిసిపోతుంది. అదే ఒక బండపైన పడినప్పుడు లోపలికి వెళ్ళదు, బండపై నుంచి జారి ప్రొల్లుతుందన్నమాట. భగవంతుని యొక్క కృప అనేది ఎలాగైతే వర్షము అన్ని చోట్ల కూడా సమానంగా కురుస్తుందో భగవంతుడు కూడా తన కృపని అందరికీ కూడా సమానంగా ఇస్తారన్నమాట. బట్ కానీ కొంతమంది చాలా మంచి పరిస్థితిలో ఉంటారు, ఇంకొంతమంది మంచి పరిస్థితిలో ఉండరు. కొంతమంది దేవతలుగా ఉంటారు, ఇంకొంతమంది దానవులుగా ఉంటారు. వారి వారి పరిస్థితులకి భగవంతుడు కారణం కాదు, వాళ్ళే కారణము. ఎందుకంటే భగవంతుడు కురిపిస్తున్నటువంటి కరుణను స్వీకరించడానికి వారికి మనసు లేదు. ఎలాగైతే వర్షము పడినప్పుడు వర్షము ఒక పొలములో లేదా ఒక సముద్రములో ఒక మట్టి నేలలో పడినప్పుడు నీరు ఆ ప్రదేశంలో నీరు ఇంకిపోతుంది, దాన్ని ఇంకిపోవడానికి వాళ్ళకి సామర్థ్యత ఉంది. అలాగే భక్తులు కూడా వాళ్ళ యొక్క హృదయము మృదువుగా ఉంటుందన్నమాట, భగవంతుని కృపను స్వీకరించడానికి తయారై ఉంటుంది. బట్ కానీ
దానవులైనటువంటి వారి హృదయము చాలా కఠినముగా ఉంటుంది, బండలాగా. వర్షపు నీరు బండ పైన పడినప్పుడు త్రొళ్ళిపోతాయి. అలాగా దానవుల యొక్క స్వభావం కూడా భగవంతుని యొక్క కృపను స్వీకరించేలాగా ఉండదు. అందువలనే వారు దానవులుగానే మిగులుతారు. కానీ భగవంతుడు మాత్రం ఎటువంటి వ్యత్యాసము చూపరు. భగవంతుడు శుద్ధ భక్తులైనటువంటి వారి, శ్రీల ప్రభుపాదులైనటువంటి వారిని ఈ ప్రపంచముకి పంపించి కృష్ణ ప్రజ్ఞను చాటి చంపడం కోసం ఏర్పాట్లు చేస్తారన్నమాట. వేలు వందలు లక్షలాది మంది శ్రీల ప్రభుపాదుల వారి బోధనల వలన తమను తాము కృష్ణ భక్తులుగా మార్చుకున్నారు. శ్రీల ప్రభుపాదుల వారి కృప వలన మార్చుకున్నారు. కాస్తో కూస్తో భగవంతుని యొక్క కృపను వాళ్ళు ఇనుమడింపగలిగేవారు. అందుకోసమే వాళ్ళు ఇప్పుడు భక్తులయ్యారు. చాలామంది అటువంటి కృపను స్వీకరించడానికి సిద్ధముగా లేరు. కాబట్టి వాళ్ళు అలాగే దానవులుగానే మిగిలిపోయారన్నమాట. సో భగవంతుడు ఎప్పుడు కూడా ఎటువంటి వ్యత్యాసము ఎవరిపైనను చూపరు. అలాగే ఇక్కడ కూడా ఆయన యొక్క సమూహం, ఆయన భగవద్గీతలో చెప్పారనమాట, సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. నేను అందరికీ సమానము, నేను ఎవ్వరిని కూడా నమే ద్వేష్యోస్తి, ద్వేషించను, నమే ప్రియ, నేను ఎవరిని కూడా ప్రేమించను. ఒకరిని ఇంకొకరి కంటే ఎక్కువగా ద్వేషించడం, ఇంకొకరిని ప్రేమించడం అలాంటివి నేను చేయను. అందరూ కూడా నాకు ఎప్పుడు సమానమే. భగవద్గీతలో ఆయన చెప్తారు, అహం బీజ ప్రదః పితః అనేసి. నేను సకల జీవరాశులకి ప్రాణాన్ని ఇచ్చే విత్తనము వంటి, సకల జీవరాశులకి తండ్రి లాంటి వారు. సో అలా చెప్పినప్పుడు అందరూ కూడా భగవంతుని యొక్క కుటుంబానికి చెందిన వాళ్ళే. కాబట్టి భగవంతుడు అందరినీ కూడా సమానంగానే చూస్తారు. మన యొక్క రకరకాల స్థితులకి మనమే కారణము, కానీ భగవంతుడు కాదు. మన యొక్క ఇప్పటి స్థితిని మనము మార్చుకోవాలనుకుంటే మనము చేయవలసిన పని ఏమిటంటే భగవంతుని యొక్క శరణు వేడటం, భగవంతుని యొక్క శుద్ధ భక్తులైనటు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆదేశాలను మనము శ్రద్ధతో పాటించటం. అలా చేయటం వలన మనల్ని మనము శుద్ధపరచుకోగలం, దాని వలన మనల్ని మనము పెంపొందించుకోగలం. అంతే తప్పితే వేరే యొక్క మార్గము లేదు. బట్ భగవంతుని యొక్క సద్గుణాలలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఆయన ఎప్పుడు కూడా అందరినీ కూడా సమానంగానే చూస్తారన్నమాట. సో అది మనము ఈ భాష్యము నుంచి అర్థము చేసుకోవలసినది. అంతేకాకుండా భగవంతుడి కార్యముల వలన ఇరువురు, దేవతలు దానవులు, దుష్టులు మంచివారు, ఇరువురికి కూడా శ్రేయస్సే కలుగుతుందన్నమాట. భగవంతుడు శిక్షించినా రక్షించినా ఇరువురికి కూడా మంచే జరుగుతుంది. ఎందుకంటే ఆయన భగవంతునితో ఏ విధంగానైనా కూడా ఒకరు ఆయన సాన్నిహిత్యంలో రావడం వలన వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈ దుష్టులను శిక్షించడం కూడా అది ఆయన వారిపైన దయతోనే చేస్తారు. ఆ దయ వలననే వాళ్ళ పరివర్తన కలుగుతుంది. దీనిని ఈ విధంగా మనము అర్థము చేసుకోవాలి. సో ఇక్కడ ఈ శ్లోకములో ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు, శ్రీకృష్ణుడు యదువంశీయులందరినీ వాళ్ళ యొక్క దేహములను వీడి అంతమొందించుకొని తమ స్థానాలకు వాళ్ళు వెళ్ళి ఈ భూభారమును తగ్గించే విధముగా ఆయన ఏర్పాట్లు చేశారు అనేసి. అదేవిధముగా ఈ కార్యము జరుగుతున్నప్పుడు ముళ్ళుని ముళ్ళుతో మనం ఎలా తీస్తామో అలాగే ఈ భూభారము కలిగిస్తున్నటువంటి దానవులను కూడా దేవతల యొక్క సహాయముతో పెకిలించారు. అలా చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఈ భూభారము నుంచి
తమ తమ గమ్యాలకు, తమ యొక్క స్థానాలకు వెళ్ళమని చెప్పి తదుపరి శ్లోకంలో మనము అర్థం చేసుకుంటాం. భగవంతుడు కూడా భూమండలం నుంచి ఆయన యొక్క స్వధామానికి వెళ్తారన్నమాట. సో ఈ భాష్యం నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, మనము అందరికీ కూడా గౌరవము ఇవ్వాలి. ఈ పరిస్థితి రావడానికి ఒక కారణము, కోర్స్ ఇదంతా భగవంతుని యొక్క ఇచ్ఛ, భగవంతుని ఇచ్ఛానుసారమే ఈ విధముగా యదువంశీయులు తమలో తాము పోట్లాడుకొని వాళ్ళు ఈ భూమండలాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా ఇంకొక కారణం వచ్చేసి, ఈ యదువంశీయులు ఋషులకి గౌరవాన్ని ఇవ్వకపోవడం వలన ఋషులు యదువంశాన్ని శపించారన్నమాట. సో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, అందరికీ కూడా మనం గౌరవం ఇవ్వాలి. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, భక్తుడైనటువంటి వారు ఒక చిన్న చీమకు కూడా గౌరవం ఇస్తాడనమాట. ఎవరైతే భక్తుడు కారో చిన్న చీమ ఉంటే లెక్క చేయరన్నమాట. భక్తుడు ఒక చిన్న చీమకు కూడా గౌరవం ఇస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు భగవంతునిలో భాగం అంటే ఒక యాపిల్ తీసుకునేసి యాపిల్ 10 భాగాలుగా మనం కట్ చేసి చూస్తే భాగం, అలాంటి భాగం కాదన్నమాట. భాగం అంటే మనం భగవంతునికి ప్రతి ఒక్క జీవరాశులకి ఎప్పుడు కూడా సంబంధం ఉంది. ఆ సంబంధము నిత్యం. జీవేరే స్వరూప హోయ్ నిత్య కృష్ణ దాస అని చెప్పబడి ఉందన్నమాట శాస్త్రములు. సో అలా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క సేవకులే. అందరినీ కూడా మనము గౌరవించాలి అన్న యొక్క దీనిని మనము నేర్చుకొని పాటించాలి అన్నమాట. రెండవది, భగవంతునికి అందరూ సమానమే. భగవంతుడు ఎటువంటి వ్యత్యాసము చూపరు. భగవంతుని కృప అందరి సమానముగా ఆయన చూపిస్తారు. బట్ మనము మన ప్రస్తుత పరిస్థితిలో మనము కష్టాలు అనుభవించడానికి కారణం ఏమిటంటే, మనం భగవంతుని యొక్క కృపను స్వీకరించటంలో మనము అటువంటి శ్రద్ధ చూపిలేదు. మనలో ఉన్న లోపము వలనే మనం భగవంతుని యొక్క కృపను శుద్ధ భక్తుల రూపంలో, శ్రీల ప్రభుపాదుల వారి రూపంలో మనకు ఉన్న కృపని మనము సరిగా స్వీకరించటం లేదు. అలా స్వీకరించకపోవటం వలనే మనలో దానవ స్వభావం కూడా ఉంది. కొద్దిగా దేవత స్వభావం ఉంది, దానవ స్వభావం కూడా ఉంది మనలో. మనము భగవంతునికి ఎంత శరణు వేడతామో అంత మనలో దేవత స్వభావం పెంపొందుతుంది, దానవ స్వభావము మన నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. సో మనము శ్రీల ప్రభుపాదుల వారిని బాగా అనుసరించి మనలో ఉన్న భక్తుని గుణాలను మనం పెంపొందించుకోవటం వలన మనము ఆధ్యాత్మికతలో మనము పెంపొందించుకొనవచ్చు అనేసి మనము నేర్చుకోవాల్సిన విషయం. దీనితో సమాప్తం చేస్తాం. శ్రీమద్ భగవద్గీతకి, శ్రీల ప్రభుపాద్కి, శ్రీమద్ భాగవతంకి, శ్రీల ప్రభుపాద్కి నితాయ్ గౌర్ ప్రేమానంద.